ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే సెకండ్ క్వశ్చన్, వాట్ ఈస్ ద రిమైండర్ వెన్ 128 పవర్ 1000 ఈజ్ డివైడెడ్ బై 153? 128 పవర్ 1000ను 153 చేత 3 చే భాగించినప్పుడు వచ్చు శేషము ఎంత? ఇది క్వశ్చన్. రైట్. సో 128 పవర్ 1000ను 153 చేత భాగిస్తే శేషం ఎంత అని అడుగుతున్నారు. ఇది క్వశ్చన్. రైట్. రెండోది ఇది 128 పవర్ 1000 బై 153. సో ఇది కూడాను మనకి 20 లోపు అయితే మీకు చెప్పాను ఆల్రెడీ. 20 లోపు అయితే మనం చేయడం అనేది ఈజీ అండి, భాగించడం ఈజీ. కానీ ఇక్కడ 153 చూడండి. 153 ఉంది కాబట్టి దీన్ని ఏం చేస్తున్నామంటే సాపేక్ష ప్రధానాంకాలుగా విడదీస్తున్నాం. అంటే ఎలా రాయొచ్చు మనం 153ని? 17 × 9గా రాయొచ్చు. ఓకే. 9 బదులు 90, 9 7 63, 153 వస్తుంది. 17 9 అండి. కాబట్టి దీన్ని ఇలా రాసాం, 128 పవర్ 1000 బై 17 × 9 ఇలా రాసాం. ఓకే. ఇప్పుడు 128ని ఫస్ట్ ఏం చేస్తున్నానంటే ఈ 128 పవర్ 1000ను 17 చేత ఫస్ట్ భాగిస్తాను. భాగించి రైట్ దాని నుంచి శేషం ఎంత వస్తుందో కనుక్కుంటాను. ఆ తర్వాత 9 చేత భాగించి శేషం కనుక్కుంటాను. ఇప్పుడు ఈ రెండింటిని ఉపయోగించి వాటి యొక్క ఎల్సిఎం ఏదైతే ఉందో అదే 153 యొక్క ఏమవుతుంది, 153 యొక్క శేషం అవుతుందండి. ఓకే. ఇప్పుడు మీరు 17 చేత దీన్ని భాగించండి. 128ని 17 చేత భాగిద్దాం. mod 17 అంటే 17 చేత భాగిస్తున్నాం. రైట్. 17 ఎంతలో పోతుందండి? 17 ఏళ్ళు అంటే 7 బదులు 70, 7 7 49 కాబట్టి ఎంత వస్తుంది? 119 వస్తుంది. 17 ఏళ్ళు అంతే కదా. 119 అంటే 128 నుంచి 119 తీసేస్తే మనకు 9 వస్తుంది. 9 వస్తుంది. ఇది 128 పవర్ 1. 128 పవర్ 128 స్క్వేర్ తీసుకున్నాం అనుకో. స్క్వేర్ తీసుకుంటే ఒక 128కి 9, ఇంకో 128కి 9. స్క్వేర్ ఉంది కాబట్టి 9 9s are 81. అంటే 17 చేత 81ని భాగించాలి. 17 నేను నెగిటివ్ రిమైండర్ ఇక్కడ అప్లై చేస్తాను. నెగిటివ్ రిమైండర్ అప్లై చేస్తానండి దీన్ని. 17 చేత భాగిస్తే 17 రైట్ 17 5 85 కదా. అంటే మనకి ఎంత వస్తుంది? 85 81 నుంచి 85 తీస్తే -4 వస్తుంది. సో -4 తీసుకుంటున్నానండి. నెగిటివ్ రిమైండర్గా -4 వస్తుంది మనకి ఇక్కడ. సో mod 17 అని రాస్తాను. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే 128 పవర్ 4 తీసుకుంటున్నాను ఇప్పుడు. ఎందుకంటే 128 స్క్వేర్కి -4. 128 పవర్ 4 అంటే ఏమొస్తుంది? 128 స్క్వేర్ × 128 స్క్వేర్. 128 స్క్వేర్ × 128 స్క్వేర్ అంటే -4 × -4 అంటే +16 వస్తుంది. +16 కానీ 17 చేత 16ని భాగిస్తే ఎంత? -1 వస్తుంది. mod 17 -1 వస్తుంది. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాను? 128 పవర్ 4కి శేషం -1 వస్తుంది 17 చేత భాగిస్తే. రైట్. మరి అదే మనకి 128 పవర్ 8 తీసుకున్నాం అనుకోండి. 128 పవర్ 4కి -1 వస్తాయి. 128 పవర్ 8 అంటే -1 × -1 +1 వస్తుంది. అంటే mod 17 తీసుకున్నాం, +1 వస్తుంది. ఎప్పుడైతే ఇక్కడ మన 1 వచ్చిందో ఇక నా తర్వాత వచ్చేవి ఏంటి? మళ్ళీ రిపీట్ అవుతాయి అన్నమాట. అంటే దీని సైకిల్ ఎంత? సైకిల్ లేదా సైక్లిసిటీ అనేది ఎంత అవుతుంది? దీని యొక్క సైకిల్ లేదా సైక్లిసిటీ సైకిల్ లేదా సైక్లిసిటీ అనేది 8. అంటే చక్రీయత 8. చక్రీయత 8 కాబట్టి ఈ 1000ని 8 చేత భాగించామనుకోండి 125 సార్లు పోతుంది. అంతే కదా. 1000ని చక్రీయత 8 కాబట్టి 1000ని 8 చేత భాగిస్తారు. 8 125 పోతుందండి. 125 పోతుంది. కాబట్టి ఏమని రాస్తాం దీన్ని? 128 పవర్ 1000ని మనం 128 ఓకే పవర్ ఏమని రాస్తున్నాం? ఎంత అండి? 8 కదా. 128 పవర్ 8
హోల్ పవర్ 125 బై 17 అని రాస్తుంది. అయినప్పుడు రిమైండర్ చూడండి 128 పవర్ 8 అండి. 128 పవర్ 8 అంటే రిమైండర్ ఎంత వచ్చింది 1 కదా. సో 1 పవర్ 125 అని రాస్తాం బై 70. కాబట్టి ఎంత వస్తుంది రిమైండర్ 1 వస్తుంది. అంటే దీన్ని ఏమైనా రాయొచ్చు మనం, దీన్ని రాసుకునే విధానం ఏంటంటే 17n+1గా రాయొచ్చు. 17n+1గా రాయొచ్చు. దేన్ని ఈ 128 పవర్ 1000ని 17 చేత భాగిస్తే మనకి 17n+1. ఎందుకంటే రిమైండర్ ఎంత వచ్చింది మనకి, శేషం ఎంత వచ్చింది, శేషం 1 వచ్చింది. కాబట్టి 17n+1గా రాస్తాం 17 చేత భాగిస్తే. 17 చేత భాగిస్తే 17n+1. 17 అనేది భాజకము డివైజరు, n అనేది కోషెంటు భాగఫలము, 1 అనేది శేషం రిమైండర్ అండి. ఇది తర్వాత ఏముంది 128 పవర్, ఇది ఈక్వేషన్ 1 అని తీసుకున్నారు. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏంటంటే 128 పవర్ ఎంత 800 అదే 1000 మనం దేని చేత భాగించాలి, ఇక్కడ ఎంత మనం ఏమేమి రాసుకున్నాం 153 కదా, 9 రాసుకున్నాం. 9 చేత భాగించాలి, 9 చేత భాగించాలి. భాగిస్తే రిమైండర్ ఎంతో తీసుకోవాలి. ఇప్పుడు 128 పవర్ 1ను ఏం చేస్తున్నాం అంటే 128 పవర్ 1ను 9 చేత భాగిస్తారు. రైట్, 9 12 9 అంటే 108. 108కి 18 యాడ్ చేయండి. 18 యాడ్ చేసి ఎంత వస్తుంది 126 వస్తుంది. అంటే 14 వెళ్ళిపోతుంది. 9 14 90 + 36 అంటే 126 కాబట్టి 2 శేషం అండి. మరి 128 స్క్వేర్ అంటే 128 స్క్వేర్ అంటే 128ని 120 చేత గుణించాలి. అంటే 2 చేత గుణించి 4 వస్తుంది. అంటే శేషం 4 అండి. 128 స్క్వేర్ అంటే శేషం 4. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే 128 క్యూబ్ తీసుకున్నాను అనుకుంటున్నాను. క్యూబ్ తీసుకుంటే అంటే 128 క్యూబ్ అంటే 2 × 2 × 2 అంటే మనకి ఎంత వస్తుంది 8 వస్తుంది. 8 అంటే 9 చేత 8ని భాగిస్తే ఎంత వస్తుందండి, 9 చేత 8ని భాగిస్తే మనకి -1 శేషం నెగిటివ్ రిమైండర్గా తీసుకుంటాం. -1 శేషం వచ్చేటట్టు తీసుకుంటాం. 9 చేత 8ని భాగిస్తున్నాం. 8 1 9 1 9 -1 వస్తుందండి. -1 mod 9. రైట్, ఇప్పుడు ఏం చేస్తున్నాను 128 పవర్ 6 అండి. పవర్ 6 అంటే 128 క్యూబ్ × 128 క్యూబ్ 128 యొక్క ఘనము × 128 యొక్క ఘనం మల్టిప్లై చేస్తున్నాం. అంటే శేషం ఎంత 128 క్యూబ్ అంటే -1 కదా. -1 × -1 అంటే ఎంత +1 అంటే mod 9. కాబట్టి దీని నుంచి దీని యొక్క సైకిల్ ఎంత అండి, సైకిల్ ఆర్ సైక్లిసిటీ రైట్ ఎంత 6, చక్రీయత 6. చక్రీయత 6 కాబట్టి ఏం చేస్తామంటే ఈ 1000ని 6 చేత భాగించాలి. రైట్, 6 చేత భాగించాలి. రైట్, మనకి ఎంతలో పోతుంది 6 1 6 అంటే 40, 6 6 అగైన్ 36, అగైన్ 4 0 మళ్ళీ 6 36 అంటే ఎంత వస్తుందండి మనకి, ఎంత వస్తుందంటే 4 వస్తుందండి. శేషం 4 వస్తుంది. కాబట్టి దీన్ని ఏమైనా రాయొచ్చు మనం. రైట్, 128 పవర్ ఎంత మనకి ఇది 6 కదా, పవర్ 6 హోల్ పవర్ ఎంత 166 ఇంటూ ఎంత మిగిలిందండి, ఇంకా శేషం ఎంత, శేషం మనకి ఇక్కడ 4 వచ్చింది కదా, ఇది 4 కాబట్టి ఇంకా ఏం మిగిలింది 128 పవర్ 4 మిగిలింది. 128 పవర్ 4 ఓకే బై ఎంత 9. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు దీని రిమైండర్ ఎంత 128 పవర్ 6 అంటే ఎంత 1 కదా. అంటే 1 పవర్ 166 ఇంటూ 128కి 2 వస్తుందండి, కానీ పవర్ 4 ఉంది. అంటే 2 × 2 × 2 16 అంటే మనకి ఎంత వస్తుంది 16 అంటే మనకి 9 చేత భాగించాలి కదా. 9 1 9
16 నుంచి 9 తీస్తే మనకి ఎంత వస్తుందండి? 16 నుంచి 9 తీస్తే మనకి 7 వస్తుంది. లేదా ఇక్కడ 128³ అంటే -1. -1 అంటే 128 పవర్ 4 అంటే -2 వస్తుంది. 9 - 2 అంటే 7 వస్తుంది. కాబట్టి ఇది 7 ఫైన్. అంటే దీని రిమైండర్ ఎంత? దీని రిమైండర్ 7. దీని రిమైండర్ 7. ఓకే, 7 అయినప్పుడు ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు మనం దీన్ని ఎలా రాయొచ్చు? దీన్ని ఎలా రాయొచ్చు అంటే 9p + 7గా రాయొచ్చు. అంటే 128 పవర్ 1000 9 చేత భాగిస్తే ఏ రూపంలోకి వస్తుంది? 9p + 7గా రాయొచ్చు. ఇది ఈక్వేషన్. ఇప్పుడు ఈ రెండింటిని తీసుకుంటున్నాం. ఈ రెండింటిని తీసుకుని ఫస్ట్ ఈక్వేషన్ ఏముంది? ఫస్ట్ ఈక్వేషన్ మనకి 17n + 1గా ఉంది. ఇప్పుడు ఇది 90 + 7కి మనకి ఈక్వల్ అవ్వాలి. ఓకే, రైట్. n = 1 తీసుకున్నారు అనుకోండి. n = 0 తీసుకుంటే 1 వస్తుంది. 9తో మీరు డివైడ్ చేసి 1 వస్తుంది. n = 1 తీసుకున్నారు అనుకోండి, మనకి ఎంత వస్తుంది? ఇది 17 అంటే 18 వస్తుంది. n = 2 తీసుకున్నాం అనుకోండి, రైట్. 2 తీసుకుంటే 35 వస్తుంది. n = 3 తీసుకున్నాం అనుకోండి, 52 వస్తుంది. సరే చూడండి, 52ని 9 చేత భాగించామనుకోండి, 9 చేత భాగిస్తే 9 5ల 45 అండి. 45. 52 నుంచి 45 తీస్తే 7 వస్తుంది. కాబట్టి దీన్ని ఏమని రాయొచ్చు? 9 × 5 + 7గా రాయొచ్చు. 9 × 5 + 7గా రాయొచ్చు. ఓకే, అంటే మనం దీన్ని అంటే ఏ రూపంలో రాసాం? 9p + 7గా రాసుకోగలిగాం, అంతే కదా? 9p + 7గా రాసుకోగలిగాం. 79 + 1 n = 3 అయినప్పుడు 9p + 7గా రాసుకోగలిగాం. కాబట్టి రెండింటికి ఎల్సిఎంగా మనకి 17n + 1 9p + 7కి ఎల్సిఎం అనేది మనకి 52 వచ్చింది. కాబట్టి రిమైండర్ ఎంత అవుతుందండి? 52 అవుతుంది. శాశ్వం అనేది 52 అవుతుంది. ఇదండి, రైట్. థ్యాంక్ యూ.